ఈ ఎఫ్ఎఫ్సిఏ ఆర్గనైజేషన్లో ఒక మంచి సపోర్టర్గా, ఓ మంచి సహకారిగా జీవించటానికి, నడవటానికి ఆశపడేవారు ఈరోజు తప్పకుండా మీ పేర్లు మేము తీసుకుంటాం. అలాగే చాలా త్వరలో అనేక మండలాలలో దీనిని వ్యాపింప చేయబోతున్నాం. దేవుని బిడ్డలారా, పశ్చిమ గోదావరి జిల్లా నాయకులుగా నేను, అన్న, అలాగే తమ్ముడు చిరంజీవి ఈ రోజున కొన్ని బాధ్యతలకు తీసుకుంటున్న మేము ముందుగా మా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అన్ని మండలాలలో ఈ సంవత్సరం అంతానికి ఎఫ్ఎఫ్సిఐ అనే ఆర్గనైజేషన్ని మేము విస్తరింప చేయడానికి కంకణము కట్టుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ ఎఫ్ఎఫ్సిఐ ఆర్గనైజేషన్ విస్తరింపజేస్తే మాకేమీ కలిసి రాదు. ఇంకా మా జోబీలో ఉన్నది బయటికి, ఇది వాస్తవం. నాతో ఏకీపిస్తున్నారా లేదా? మనకేమీ కలిసి రాదు, అంతేనా? ఇంకా మన దగ్గర ఉన్నది బిడ్డలకి ఏదైనా కొందామని దాచుకున్నది ఖచ్చితంగా. ఎందుకు అనంటే ఒక నిస్వార్థమైనటువంటి ఆర్గనైజేషన్, అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న ఆర్గనైజేషన్, జిల్లా వరకే కాదు, రాష్ట్రం వరకే కాదు, జాతీయ స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్. అనేక మంది రాజకీయ ప్రముఖుల హృదయాలలో స్థానమును సంపాదించుకున్న ఆర్గనైజేషన్. ఈ వ్యవస్థాపకులైన పీటర్ పుట్టా గారిని ఈ రోజున చంద్రబాబు గారి యొక్క పేషియోలో, వారి యొక్క కమిటీలో కూడా వారి పేరు పరిశీలనలోనికి, పరిగణలోనికి తీసుకుంటున్నారు అనటానికి కూడా అతిశయపట్లేదు మేము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే అంత నిబద్ధత. ఈరోజు ఈ ఎఫ్ఎఫ్సిని గురించి మీరందరూ కొన్ని మాటలు విన్న తర్వాత నేను కూడా ఒక మంచి క్రియాశీలక సభ్యునిగా ఈ ఫ్రీడమ్ ఫర్ క్రిస్టియన్ ఇంటిగ్రిటీ ఆర్గనైజేషన్లో పని చేయాలని ఆశపడుతున్న వారికి సాదర స్వాగతాన్ని పలుకుతాం. మనమందరం కలిసి క్రీస్తు రాజ్యాన్ని స్థాపిద్దాం, క్రీస్తు కొరకై జీవిద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చేతులు పైకి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఒక్క విషయాన్ని అయితే సంతోషంగా చెప్తున్నా. ఈ ఆర్గనైజేషన్లో పనిచేసే ప్రతి వారికి దేవుడు మంచి మంచి సంఘాలు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పగలు రాత్రి తేడా లేకుండా సంఘ బాధ్యతలు చూసుకుంటూ, దేవుడు వారికి ఇచ్చిన సంఘాన్ని పోషించుకుంటూ, ఈ రోజున మరికొంత సమయం క్రైస్తవ సమాజ శ్రేయస్సు కొరకై మరి ఖర్చు పెట్టాలి, వినియోగించాలని పాటుపడేటువంటి ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఎఫ్ఎఫ్సిఐ టీం వారికి, మండలాల వారికి నేను సహృదయంగా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా. ఎవ్వరూ వ్యాపారస్తులు లేక అక్కడ ఇక్కడ అక్కడ అనేవారు కాకుండా ఒక స్టాండర్డ్స్తో విలువలు కలిగి, విశ్వసనీయత కలిగి, దేవుడంటే భయము కలిగి, ముఖ్యంగా దేవుడంటే చెప్పండి, దేవుడంటే ఒక అబద్ధం మాట్లాడితే ఆయన ఊరుకోడు, ఒక బూతు మాట మాట్లాడితే ఊరుకోడు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, కృతజ్ఞత వచనము తప్ప మరి ఏ భాష మీ నోట రాకూడదు. ఈ రోజుల్లో కోపం వస్తే బూతులు, సంతోషం వస్తే కేరింతలు. ఇలాంటి పరిస్థితుల్లో కాకుండా దేవుని బిడ్డలారా, నాణ్యత కలిగినటువంటి దేవుని పనివారు ఈరోజు ఇక్కడ ఉన్నారు. వారందరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ